బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ప్రమోషన్ లభించింది. కుట్రలు కుతంత్రాలకు పాల్పడే దుర్మార్గులకి ప్రమోషన్ ఇచ్చే అంతటి దౌర్భాగ్యానికి దిగిపోయింది పాకిస్తాన్. ఒకరి స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెట్టే ప్రయత్నం చేసిన వాడికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రమోషన్ ఇచ్చింది. ఇది ఆ దేశపు దౌర్భాగ్యం, ఇది ఆ దేశపు దుస్థితి, ఇది ఆ దేశపు దుర్మార్గం. ఇది పాకిస్తాన్కి తెలిసిన విద్య, పాకిస్తాన్కి తెలిసిన ఆ నేర్పరితనం. ఒకడి స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేసేందుకు సిద్ధపడితే వాడికి పదోన్నతి, వాడికి ప్రమోషన్. మత విద్వేషాలు రెచ్చగొట్టి చేసే ఆ వెధవలకి ప్రమోషన్, ఆ దుర్మార్గులకి ప్రమోషన్, ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడే వాళ్ళకి ప్రమోషన్. ఇందుకే ఆయనకు వచ్చిన ప్రమోషన్ ఏంటో తెలుసా? ఫీల్డ్ మార్షల్గా ఆసిం మునీర్కు పదోన్నతి. ఎందుకు ఇచ్చారు వీడికి పదోన్నతి? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బంకర్లో దాక్కున్నందుక, కుటుంబాన్ని పాకిస్తాన్ నుంచి పంపేసినందుక, పాకిస్తాన్ అని ఒక దేశాన్ని తన కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం షీల్డ్గా వాడుకున్నందుక. పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్, a few questions to you. You have to answer to your Pakistan. You should answer to your Pakistan. To the people of Pakistan, you should answer for that. Why did you give promotion to Asim Munir? What service that he has given to his soil? Do you think he deserves for that? Do you think? Just question yourself. ఎందుకంటే ఈ వ్యక్తి తనకు తాను ప్రశ్నించుకోవాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి పాకిస్తాన్ ఇచ్చింది ప్రమోషన్. దేశాన్ని సంకనాకించేందుకు, దేశాన్ని అధోగతి పాలు చేసేందుకు కంకణం కట్టుకున్న వెధవకి ఇచ్చింది ప్రమోషన్. అయితే ఇంట్రెస్టింగ్ ఇంకో మాట చెప్పను ఇక్కడ. ఈ పదోన్నతికి షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ రెండవ ఫీల్డ్ మార్షల్గా ఆసిం మున్నీర్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. భారత్పై దాడుల తర్వాత పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐ థింక్ షెహబాజ్ షరీఫ్ అండ్ ఆసిం మునీర్, వీ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. వేర్ యూ గైస్ హ్యావ్ బీన్ అట్ ద టైమ్ ఆఫ్ పీక్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్? వేర్ యూ బోత్? You guys did hide yourself in the bunkers. Isn't it true? క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఇద్దరికీ ఉంది. బంకర్లో దాక్కున్నారు ఇద్దరు. ఇటు పాకిస్తాన్కి అత్యంత కీలకమైన సందర్భంలో, ఇటు నా దేశం ఏమైపోయినా పర్వాలేదు, నా దేశం పూర్తిగా మట్టి కొట్టుకుపోయినా పర్వాలేదు అని చెప్పి ఇద్దరికిద్దరు బంకర్లో దాక్కున్న మీరు ఈరోజు ఒకరు బయటకు వచ్చి విజయాన్ని ప్రకటించుకోవడం, ఒక జోకర్ విజయాన్ని ప్రకటించుకుంటాడు, ఇంకొక జోకర్ వచ్చి నా దేశం ఏవేమైనా పర్వాలేదు అనుకుని ఇంకొక జోకర్కి ఇప్పుడు ఈ జోకర్ పదోన్నతి ఇస్తాడు. ఇది ఆ పాకిస్తాన్ దుస్థితి. ఈ ఆసిం మునీర్కి ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి ఇచ్చింది పాకిస్తాన్ అంటే ఆ దేశ దౌర్భాగ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫీల్డ్ మార్షల్గా, ఈ ఫీల్డ్ మార్షల్గా ఏమేమి వస్తాయి ఆ వ్యక్తికి అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించింది పాకిస్తాన్ పనికిమాలిన ప్రభుత్వం, నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పనికొచ్చే ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచించేది, పనికిమాలిన ప్రభుత్వం కాబట్టి వీడి కోసం ఆలోచిస్తోంది. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఇంకా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి? ఎందుకంటే ఇతగాడి స్వార్థం కోసం ఏకంగా ఇంతవరకు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయంటూ ఇటు ప్రపంచమే మాట్లాడుకుంటున్న సందర్భం. ఆసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా ప్రధాని ఒకరు, తర్వాత ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇద్దరు కూడా, వీళ్ళిద్దరి ఒకరికొకరు బ్లాక్ మెయిల్ చేసుకుని ఈ పదవి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది చాలా స్పష్టంగా. ఎందుకంటే కనీసం భారత్ దాడి చేస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ అయినటువంటి పాకిస్తాన్ కి సంబంధించిన ఆసిం మునీర్ ఎక్కడ కనపడలేదు. తన కుటుంబ సభ్యుల్ని భారత్ దాడి చేసే ప్రయత్నంలో భాగంగా ముందుగానే విదేశాలు దాటించినటువంటి చరిత్ర ఆసిం మునీర్కుంది. ఇక్కడ కనపడలేదు, ఇక్కడ దాడి చేయలేదు, ఇక్కడ భారత్ విమానాన్ని గుంచలేదు, భారత్ లో ఇక్కడ కనీసం మనల్ని యుద్ధ సమయంలో మనం దాడి చేసిన సమయంలో వాళ్ళు ఎంట్రీ కానియలేదు. వాళ్ళని ఇక్కడ మనం కూడా వాళ్ళ కేవలం వాళ్ళు ఎన్ని డ్రోన్స్ వచ్చినా, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినా మనం కూల్చిన సంఘటన ఉంది. మనమే ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాము. తర్వాత ఎయిర్ బేస్ ధ్వంసం చేసినటువంటి ఇన్సిడెంట్ మొత్తం మనమే ఉంది. పాకిస్తాన్ మీడియా కూడా కోడెక్కిస్తుంది. అక్కడ ఫోటోగ్రాఫర్స్ అన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. ఒకవేళ కనుక
పాకిస్తాన్ లో మొన్నటిదాకా చూసాం భారత్ పైన యుద్ధం గెలిచామనేటువంటి ర్యాలీలు తీసుకున్నారు షెహబాజ్ షరీఫ్ తర్వాత వీళ్ళంతా కూడా. ఒకవేళ అది చెప్పకపోతే బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ ఆసిఫ్ మునీర్ కి పదవి ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు పాకిస్తాన్ లో. అది ఫీల్డ్ మార్షల్ పదవి, ఎయిర్ మార్షల్ కి సంబంధించినటువంటి పెద్ద పదవి అంటున్నారు. ఎందుకంటే మొన్న సైనిక తిరుగుబాటు చేసి షెహబాజ్ సీటు గుంజుకునే ప్రయత్నం కూడా, కుట్ర కూడా చేశాడు ఆసిఫ్ మునీర్ అనేటువంటి చర్చ కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇంతలోనే ఇంత తేడా. అదే షెహబాజ్ షరీఫ్ ప్రధాని ఈయనను ఫీల్డ్ మార్షల్ గా పాకిస్తాన్ సంబంధించిన అత్యున్నత పదవిగా ఫీల్డ్ మార్షల్ గా నియమించడం వెనకాల ఇదే బ్లాక్ మెయిల్ రాజకీయం నడిచిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఎక్కడ యుద్ధం చేసింది లేదు, వాళ్ళు మన పైన ఆధిపత్యం చెలాయించింది లేదు. పైగా ఉగ్రవాదులకు అడ్డాగా మారి ఉగ్రవాదులకు సహాయం చేసి ఉగ్రవాదుల మరణాలకు అంత్యక్రియలు చేసినట్టు అధికారికంగా వీళ్ళు ఏం సాధించాడు ఆసిఫ్ మునీర్ అని ఈ పదవి ఇచ్చారు అనేటువంటిది అనుమానం కలుగుతా ఉంది. సో ఇది కేవలం తన సీటు కాపాడుకోవడానికి షెహబాజ్ షరీఫ్ ఈయనను ప్రమోట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఇది చూస్తా ఉంటే. సచిన్, సో అంటే ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి సంబంధించి ఇక్కడ ఈ బాధ్యతలు ఒక ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ ఇచ్చింది పాకిస్తాన్ అంటే ఇక్కడ మళ్ళీ యుద్ధానికి కాలుదూవే అవకాశం ఉందా? ఎందుకంటే ఇతగాడు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇతగాడు ఉన్నప్పుడే ఇంకొక యుద్ధం జరిపించాలని లేకపోతే యుద్ధ వాతావరణం సృష్టించాలని ఆలోచన పాకిస్తాన్ చేస్తుంది అనుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. మొన్ననే IMF నుంచి నిధులు తీసుకుంటే కూడా వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు. ఇదంతా ఒకవైపు ఉంటే మనం సింధు నదికి సంబంధించిన జలాలను నిలిపివేస్తాము. ఇప్పటికే ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటువంటి బ్యాన్ చేశాము. వారి గగనతలం మీద మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళడానికి లేదు, ఇక్కడ పాకిస్తాన్ జాతిని ఉండడానికి లేదు. వాళ్ళకు సహాయం చేసిన దేశాలతో కూడా దౌత్యపరమైనటువంటి సంబంధాలు పెంచుకుంటుంది భారత్. ఇంత టైట్ సిచ్యువేషన్ లో వారికి కేవలం సహాయం చేసేటువంటి పరిస్థితి అటు పాకిస్తాన్ కి, చైనా గానీ, టర్కీ గానీ, ఇంకొక అజర్బైజాన్ లాంటి దేశాలు. సో అట్లాంటి మళ్ళీ యుద్ధం చేసే పరిస్థితి పాకిస్తాన్ కు లేదు. కేవలం ఏదో దొంగచాటుగా ఏదో టెర్రరిస్టుల ద్వారా ఇలా మన పైన దాడికి విసుగొల్పడం, ఇక్కడ అశాంతిని నెలకొల్పడం, ఏదో ఒక అలజడి సృష్టించే కార్యక్రమాలు తప్ప పాకిస్తాన్ మనతోటి డైరెక్ట్ గా యుద్ధం చేసే పరిస్థితి లేదు. మనం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి చేస్తే కనీసం రిప్లై ఇవ్వలేనటువంటి పరిస్థితి, అడ్డుకోలేనటువంటి పరిస్థితి. భారత్ సంబంధించిన వాయుసేన పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి దాడులు చేసి రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు పాకిస్తాన్ నుంచి ప్రస్తుతం ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఆ రిక్వెస్ట్ మాట్లాడుతోంది మధు. ఒకసారి ఆ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది పాకిస్తాన్ లో? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పాకిస్తాన్ లో చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాలకు నెట్టే పరిస్థితి అదొకటి. తర్వాత నీటి ఎద్దడి వచ్చేటువంటి అవకాశం ఉంది. అతి తొందరలోనే నీటి సమస్య పాకిస్తాన్ లో ఉద్భవించే అవకాశం ఉంది. దాంతో ప్రజలు తిరుగుబాటు అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ప్రజల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు, మేము గెలిచాము అని అబద్ధాలు ప్రచారం చేయడం, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు, కొంతమంది సెలబ్రిటీస్, తర్వాత ఈ రోజు ఏదో ఇంత గొప్ప సాధించాడు అనేటువంటిది ఉగ్రవాదులకు సహాయం చేయడము, ఉగ్రవాద శిబిరాలను ప్రోత్సహించినందుకు ఈరోజు ఆసిఫ్ మునీర్ కి పదవి ఇచ్చేటట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. సో ఏం సాధించాడని మునీర్కి ఇచ్చారు ఈ పదవి? అక్కడ అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, మళ్ళొకసారి అక్కడ వారిపైన వ్యతిరేకత రాకుండా, ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది చూస్తుంటే అనుమానం. ఎందుకంటే మొన్న ర్యాలీలు తీసిన సందర్భం, ఏదో ఒక సందర్భంలో ఇలా కావాలని అక్కడ వారి ఉనికిని కాపాడుకోవాలని వీళ్ళకు పదవులను ఇస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. సో సిచ్యువేషన్ చూస్తే పాకిస్తాన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భారత్ మీద కనీసం పోటీగా నిలబడడానికి ఏ సందర్భంలో కూడా, ఆర్మీ పరంగానే కాదు, ఆర్థికంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇలాంటి విషయంలో కూడా పోటీ పడే సిచ్యువేషన్ పాకిస్తాన్ కి లేదు. వాళ్ళే ఆర్థికంగా చిటికిపోయినారు. ఒకవైపు బలూచిస్తాన్, ఒకవైపు తాలిబాన్లు, ఒకవైపు టెర్రరిస్టులు వాళ్ళని అజమాయిషీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళపైన దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చు. ఆసిఫ్ మునీర్ కి పదవి ఇవ్వడం వెనకాల ఇదే అనుమానం కలుగుతా ఉంది. వాళ్ళ ప్రాధాన్యత కాపాడుకోవడానికి ఒకరినొకరు ఈ రకంగా పొగుడుకుంటూ పదవులు ఇచ్చుకుంటూ పబ్బం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది పదవితో. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆసిఫ్ మునీర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరికొకసారి మళ్ళీ నేను మధురికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ గురించి
ఐ థింక్ ఈ వ్యక్తికి ఇవ్వడం వెనకాల కారణం ఏమై ఉంటుంది అని మీరు భావించడం జరుగుతోంది. అఫ్కోర్స్ నేనేమంటాను అనుకుని ఉండొచ్చు, కానీ ఒక్కసారి మీరేమనుకుంటున్నారని చెప్పే ప్రయత్నించాను. ఎందుకంటే నేనేమనుకుంటున్నాను, నా మనసులో ఏముంది అనేది నేను ఆల్రెడీ చెప్పే ప్రయత్నం చేశాను, మీ ముందు వచ్చే ప్రయత్నం చేశాను. కానీ మీ మనసులో ఏముందనేది కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మునీర్కి ప్రమోషన్ యుద్ధానికి కాలు దువ్వడమేనా అని చెప్పి ఒక పోల్ మేము పెట్టడం జరిగింది. మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అయ్యారు. దాదాపుగా ఎస్ అంటూ 96% కనిపిస్తోంది, ఇప్పటికీ 4% నో అంటూ కూడా. కానీ ఓకే, నో అన్న వాళ్ళు ఎందుకు నో అంటున్నారు అని ఒక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కారణం ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఈ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తికి అంతటి కీలకమైన పొజిషన్ ఇవ్వడం, మరి ముఖ్యంగా ఫీల్డ్ మార్షల్గా ఇవ్వడం వెనకాల కారణం ఏమి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఆసిమ్ మునీర్ అలా ఎట్ ద సేమ్ టైం షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరికీ సంబంధించి పడట్లేదు అనే ఒక చర్చ కూడా జరిగింది. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఆసిమ్ మునీర్కి తర్వాత షహబాజ్ షరీఫ్కి వీళ్ళిద్దరికీ మధ్య ఓకే, మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరికీ మధ్య పడట్లేదు అనే ఒక చర్చ అయితే జరిగింది. మీరు కూడా గమనించి ఉండొచ్చు కొద్ది రోజుల క్రితం. ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం చూస్తే ఇద్దరు బంకర్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలీదు. కుటుంబాన్నేమో ఇటు పాకిస్తాన్ దాటించేస్తాడు. ఇక్కడ పరిస్థితులు అంటే పాకిస్తాన్లో పరిస్థితులు బాగోలేక భారత్ తన దాడిని తీవ్రతరం చేస్తుందని తెలిసి భారత్ సత్తా ఇంటూ భారత్ చాటి చెప్పడం ప్రారంభించిందని తెలిసిన తర్వాత తన కుటుంబాన్ని సరిహద్దు దాటించేస్తాడంటూ కూడా చర్చ జరిగింది. ఇటువంటి ఆసిమ్ మునీర్ ఆ దేశాన్ని కాపాడగల సత్తా ఉందా కనీసం? ఎందుకంటే తన దేశానికి సంబంధించి ఆఫ్కోర్స్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తికి ఆ దేశం మీద గౌరవం, మమకారం, బాధ్యత అన్నీ ఉంటాయి. కానీ ఇతగాడికి మాత్రం తన కోసం తనకున్న నమ్మకం అది దేశానికి ఆపాదించేశాడు. ఇప్పుడు తన మీద తనకు నమ్మకం ఎలా ఉంటుంది? నేను చేస్తాను, నేను పీకేస్తాను, పొడి చేస్తాను నమ్మకం ఉంటుంది. అదే నమ్మకాన్ని ఇటు ఆ దేశానికి ఆపాదించేశాడు. ఆఖరికి ఏమైంది? యుద్ధాన్ని కాలు దిగిన తర్వాత బంకర్లోకి వెళ్ళి బజ్జున్నాడు. మొత్తం ఆ దేశ సైనికులు లేకపోతే వాళ్ళు ఫ్రంట్గా అంటే ముందు వరుసలు పోరాడాల్సి వచ్చింది. ఆ మధ్యలో ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు బయటికి రాగానే ఆహా ఓహో తోపు తురుము అని చెప్పి ఎత్తేసి ఏకంగా పైకి బాగా హైప్ ఇచ్చేసి ప్రస్తుతం ఇటువంటి క్వశ్చన్స్ చూస్తున్నాం. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, యుద్ధం మధ్యలో మనం మాట్లాడుకున్న సందర్భం ఆసిమ్ మునీర్కి అలాగే షహబాజ్ షరీఫ్కి వీళ్ళిద్దరికీ మధ్యలో పడలేదు. రాజకీయంగా కూడా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందని కూడా చర్చ జరిగిన పరిస్థితి ఇన్ఫాక్ట్ మీరు కూడా చూశారు. ఇప్పుడు ఇటు షహబాజ్ షరీఫ్ అలాగే ఆసిమ్ మునీర్ వీళ్ళిద్దరి మధ్య ఆ ఈక్వేషన్ని కామ్ డౌన్ చేయడానికో లేకపోతే ఈక్వేషన్ని కాస్త ఆ ర్యాపోని మళ్ళీ పాజిటివ్ వేలో తీసుకురావడానికో ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఈ రెండు కలిసి ఇటువంటి ప్రయత్నాలకు వెళ్ళాయనుకోవాలా? ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళేదో యుద్ధంలో పెద్ద ఏదో పైచేయి సాధించారు భారత్ తో జరిగినటువంటి దాంట్లో అసలు ఎక్కడ మనపైన దాడి చేసిన సందర్భమే కనపడలేదు. ఆపరేషన్ సింధూర్ లో మనమే ఆధిపత్యం చూపించాం. దాదాపు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మనం అనుకున్న నిర్దేశించిన టార్గెట్లని ఫినిష్ చేసి వచ్చినటువంటి పరిస్థితి. కనీసం ఒక్క పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా బార్డర్ దాటి ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. కేవలం డ్రోన్ల రూపంలో దాడి చేశారు. అది కూడా చైనా తర్వాత టర్కీ నుంచి దిగుమతి చేస్తున్నటువంటి డ్రోన్లతో. మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ ని మన వాళ్ళే ధ్వంసం చేశారు. వాళ్ళ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసం పక్కనే, అధికారిక నివాసం పక్కనే నిజంతో దాడి చేసి చూపించామంటే మిస్ కాలేదు, మిస్ చేసి చూపించాం. ఎక్కడికైనా రీచ్ అవుతాను. బ్రహ్మోస్ క్షిపణులతో పెద్ద ఎత్తున వారిని టార్గెట్ చేశారు. భారత్ సంబంధించినటువంటి వాయుసేన, ఆర్మీ గాని. ఇంత స్పష్టంగా ఆధిపత్యం ఉన్న ప్రపంచ దేశాలు, ప్రపంచ మీడియా మొత్తం భారత్ కి సంబంధించిన ఆపరేషన్ సింధూరి గురించి పెద్ద ఎత్తున గొప్పగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. శత్రువును నిర్దేశించిన టార్గెట్ లో చాలా తక్కువ సమయంలో టార్గెట్ చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ చేసింది అని మాట్లాడుతా ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి మీడియా గాని, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు, అక్కడ ఉన్నటువంటి వీడియోలు అన్ని బయటకు వచ్చాయి. వాళ్ళకి పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనరేషన్ తీసినటువంటి ఫోటోలు, వీడియోలే. మనం ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఉగ్రవాద శిబిరాలు, ఎయిర్ బేస్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేటువంటిది, ఎయిర్ క్రాఫ్ట్ ఏ రకంగా దాడికి గురయ్యాయి అనేటువంటిది చాలా స్పష్టంగా అఫీషియల్ గా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫే మన రీసెంట్ గా జరిగిన సమావేశంలో ఒప్పుకున్నారు. ఇంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అనేటువంటిది కూడా ఒప్పుకున్నారు. అక్కడ ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారు అనేది కూడా ఒప్పుకున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను తట్టుకోవడానికి, వారి పదవులు కాపాడుకోవడానికి మాత్రమే ఈ
ఒకరికొకరు మెచ్చుకుంటూ ఒకరికొకరు పదవులు తీసుకుంటూ ఒకరికొకరు ర్యాలీలు తీసుకుంటూ అక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. భారత్ మీద విద్వేషాన్ని మళ్ళీ నింపుతూ మళ్ళీ టెర్రరిస్టులకు అండగా నిలబడే కార్యక్రమం ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మరి ఆసిఫ్ మునీర్కి ఎందుకు ఈ పదవి ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ టెర్రరిస్ట్ క్యాంపులను ప్రోత్సహించాలన్నా, టెర్రరిస్టులకు సహాయపడాలన్నా అనేటువంటిది అనుమానం కలుగుతా ఉంది చూస్తా ఉంటాయి జరుగుతున్న పరిణామం. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఆసిఫ్ మునీర్ మినహా ఇంతవరకు పాకిస్తాన్లో ఒకరికి మాత్రమే ఈ ఫీల్డ్ మార్షల్ అని అవార్డుని ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ అవార్డు కింద అనుకోవచ్చు, లేకపోతే ప్రమోషన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. ఇంతకన్నా ముందు చూసుకుంటే, అంటే గతంలో చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించి 1959లో అప్పుడు అయూబ్ ఖాన్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2025 ఆసిఫ్ మునీర్కి ఇచ్చిన పరిస్థితి. 1959లో అయూబ్ ఖాన్కి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇతగాడికి ఆసిఫ్ మునీర్కి ఇచ్చిన పరిస్థితి. సో ఇది హయ్యెస్ట్ ర్యాంక్ మాట. ఫీల్డ్ మార్షల్ అనేది హయ్యెస్ట్ ర్యాంక్, ఆ దేశానికి సంబంధించిన హయ్యెస్ట్ ర్యాంక్. ఇది ఇతగాడికి ఇచ్చారంటే ఆ దేశానికి ఎంత ఎంత రుణపడిపోయాడో, వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఎంత రుణపడిపోయాడో, ప్రజలు ఎంత రుణపడిపోయారో ఈ వ్యక్తికి, అక్కడి ప్రజలు ఎంత రుణపడిపోయారో, ఇంకెంత పీక్కు తింటాడో, ఆ దేశాన్ని ఇంకెంత పీక్కు తింటాడో. ఎందుకంటే మీకు గుర్తుందా, హిందూ అంశానికి సంబంధించి లేవనెత్తుతూ మత విద్వేషాలు రచ్చుకుంటే ప్రయత్నం చేసింది. కాస్త లిమిట్ దాటాలనుకోవట్లేదు కాబట్టి ఆగే ప్రయత్నం చేస్తున్నా ఇతగాడు. ఆ తర్వాత మీరు చూస్తుంటారుగా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. ఎక్కడైనా మాట్లాడా? మన డీజీఎంఓలు మాట్లాడారు, వాళ్ళ డీజీఎంఓలు మాట్లాడారు. గ్రావిటీ అంటాడు, అదే భాష అర్థం కాదు అది. ఆఖరికి విలేకరులు కూడా బాబు నేను సైంటిఫిక్గా కాకుండా కొంచెం జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్పయ్యా అంటే 10 సార్లు తడుముకున్నారు. అది నీ ఆర్మీ క్యాపబిలిటీ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి ప్రస్తుతం ప్రమోషన్ ఇచ్చింది ఆ దేశం ప్రభుత్వం. ఫీల్డ్ మార్షల్గా ఆసిఫ్ మునీర్కి పదోన్నతి ఇచ్చింది, ఆమోదం తెలిపింది షహబాజ్ షరీఫ్ మంత్రివర్గం. పాకిస్తాన్ రెండో ఫీల్డ్ మార్షల్గా ఆసిఫ్ మునీర్ ప్రస్తుతం సంచలనంగా మారాడు ఆ దేశంలో. భారత్పై దాడుల అనంతరం పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్కి సంబంధించి మరి ముఖ్యంగా వీడికి, ఈ ఆసిఫ్ మునీర్కి పదోన్నతి కల్పించడం, దట్టు ఫీల్డ్ మార్షల్గా, ఆ దేశపు అత్యంత విలువైన అవార్డుగాను లేకపోతే పొజిషన్గాను చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి హై ర్యాంక్ అంతే, అటువంటి హై ర్యాంక్ 5 స్టార్ హైయెస్ట్ ర్యాంక్ ఇది. 5 స్టార్ హైయెస్ట్ ర్యాంక్ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు పాకిస్తాన్ చరిత్రలో ఒకరికే ఇచ్చారు ఇంతవరకు కూడా. అది కూడా జనరల్ మహమ్మద్ అయూబ్ ఖాన్కి అప్పుడు ఇచ్చారు 1947 ఆ అంశానికి సంబంధించి 1959 అనుకుంటా, సబ్జెక్ట్ మీద కరెక్షన్. అప్పుడు ఆ తర్వాత ఇతగాడికి ఇచ్చారు. ఇది ఎంత అంటే కనుక నేటోకి సంబంధించి ర్యాంక్ కోడ్ ఉంటుంది కదా, OF10 అని చెప్పి ర్యాంక్ కోడ్ OF10 అని, దానికి సరిసమానమాట. సో ప్రస్తుతం అయూబ్ ఖాన్, ఆ తర్వాత ఆసిఫ్ మునీర్ ఆ దేశ సేవకు తరించిపోయాడు షహబాజ్ షరీఫ్. ఆసిఫ్ మునీర్ తెగ కాపాడేశారని చెప్పి ఫీల్ అయిపోయి విక్టరీ ప్రకటించేసుకొని బహుశా ఇంకా మబ్బు వేడలేనట్టుంది. ఆ మబ్బు ఎప్పుడు వీడుతుందో, ఆ మబ్బు వీడేలోపు ఇంకో బలూచిస్తాన్, ఇంకో సింధ్, ఇంకో ఖైబర్ పఖ్తూన్ఖ్వా మిగిలేది పంజాబ్, ఆ తర్వాత చేతిలో మిగిలేది చెప్పకూడే పాకిస్తాన్కి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.